భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి 2025వ సంవత్సరం ఎలా ఉండబోతుంది, 2025వ సంవత్సరంలో వీరికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. గురువు 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి 2025వ సంవత్సరం మే 14వ తారీఖు రాత్రి 10:36 వరకు ఈ గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి వారికి గురువు దశమ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ గురువు అనుకూలత వలన సింహరాశి వారికి సొసైటీలో మంచి పేరు, గుర్తింపు, రెస్పెక్ట్, మర్యాద లభిస్తుంది. అలాగే ఈ గురువు అనుకూలత వలన ఈ సింహరాశి వారు సొసైటీలో బాగా ఫేమస్ అవుతారు. అలాగే ఈ గురువు అనుకూలత వలన ఈ సింహరాశి వారు చేస్తున్న ప్రొఫెషన్లో మంచి సక్సెస్ని, అభివృద్ధిని సాధిస్తారు. ఇక ఈ గురువు 2025వ సంవత్సరం మే 14వ తారీఖు రాత్రి 10:36 నుండి 2025వ సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖు రాత్రి 7:34 వరకు ఈ గురువు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ గురువు సింహరాశి వారికి లాభస్థానంలో సంచారం చేస్తాడు. జనరల్గా ఇక్కడ గురువు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ గురువు లోహమూర్తిగా సంచారం చేయడం ద్వారా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఇక్కడ గురువు వ్యతిరేకత వలన ఈ సింహరాశి జాతకులు ఏ పనులు చేసినా పెద్దగా సక్సెస్ రాదు. వీళ్ళు చేసే పనుల్లో ఆలస్యం జరగడం, ఆటంకాలు రావడం వలన మీకు ఇబ్బందులు, సమస్యలు పెరిగిపోతాయి. ఈ గురువు వ్యతిరేకత వలన మీరు చేసే బిజినెస్లో కూడా కొన్ని సమస్యలు, కష్టాలు, నష్టాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సింహరాశి జాతకులు మీరు చేసే ప్రతి పనిలో, మీరు చేసే బిజినెస్లో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ గురువు 2025వ సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖు రాత్రి 7:34 నుండి 2025వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి వారికి గురువు వ్యయ స్థానంలో రజత మూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఈ గురువు అనుకూలత వలన ఈ రాశి జాతకులకు దైవభక్తి, దైవ చింతన పెరుగుతుంది. తద్వారా వీళ్ళు పూజలు, హోమాలు, యజ్ఞాలు లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈ గురువు అనుకూలత వలన వీరిలో ఎవరైతే లోన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి లోన్స్ లభిస్తాయి. అలాగే ఈ గురువు అనుకూలత వలన ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తారో వారికి విదేశీ వీసా లభిస్తుంది. ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. ఈ శనీశ్వరుడు 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి మార్చ్ 29వ తారీఖు రాత్రి 9:44 వరకు ఈ శనీశ్వరుడు తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి వారికి సప్తమ భావంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ శనీశ్వరుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఈ శనీశ్వరుని వ్యతిరేకత వలన ఈ సింహరాశి వారికి వీరి లైఫ్ పార్ట్నర్ ద్వారా, లేదా వీరికి ఉన్న బిజినెస్ పార్ట్నర్ ద్వారా, లేదా వీళ్ళు చేస్తున్న బిజినెస్ ద్వారా వీరికి ఎక్కువగా కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సింహరాశి వారు మీ లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్, అలాగే మీరు చేసే బిజినెస్కి సంబంధించిన ప్రతి విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ శనీశ్వరుడు 2025వ సంవత్సరం మార్చ్ 29వ తారీఖు రాత్రి 9:44 నుండి 2025వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ శనీశ్వరుడు మీనా రాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి వారికి అష్టమ భావంలో సంచారం చేస్తాడు. మరి ఇక్కడ సింహరాశి వారికి అష్టమ భావంలో శనీశ్వరుడు ఉన్నన్ని రోజులు వీరికి గండాలు, యమగండాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ అష్టమ భావంలో శనీశ్వరుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఈ శనీశ్వరుని వ్యతిరేకత వలన ఈ సింహరాశి వారికి యాక్సిడెంట్స్, ఇన్సిడెంట్స్ జరగడం వలన మీకు మీ శరీరం మీద గాయాలు అవడం, లేదా ఏదైనా వ్యాధితో బాధపడడం, లేదా ఇతర కారణాల వల్ల బెడ్ పేషెంట్గా అవడం జరుగుతుంది. కాబట్టి ఈ సింహరాశి వారు వీలైనంత వరకు లాంగ్ జర్నీస్ అంటే ప్రయాణాలు అవాయిడ్ చేయాలి. అలాగే మీరు వాడే వెహికల్కి ఇన్సూరెన్స్, అలాగే మీకు కూడా ఇన్సూరెన్స్ చేసుకోవడం ఎంతో మంచిది.
అలాగే ఇక్కడ శనీశ్వరుని వ్యతిరేకత వలన ఈ సింహరాశి వారికి ఆర్థికంగా, ఫినాన్షియల్గా, ఆరోగ్యపరంగా, హెల్త్ వైజ్, అలాగే అసెట్స్, ప్రాపర్టీస్ లేదా లీగల్ ఇష్యూస్ అంటే కోర్టు కేసెస్ ద్వారా కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు హెల్త్ పరంగా, ఫినాన్షియల్ పరంగా, అసెట్స్, ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాలలో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఈ శనీశ్వరుని చెడు ఫలితాల నుండి బయటపడడానికి మీరు శనీశ్వర భగవానునికి వీలైనంత తొందరగా శాంతి పూజ చేసుకోవడం ఎంతో మంచిది. ఇక రాహువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. ఈ రాహువు 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి మే 18వ తారీఖు రాత్రి 7:41 వరకు ఈ రాహువు మీనా రాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి వారికి అష్టమ భావంలో సంచరిస్తాడు. ఇక్కడ సింహరాశి వారికి అష్టమ భావంలో సంచారం చేసే రాహువు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. మరి ఇక్కడ సింహరాశి వారికి అష్టమ భావంలో రాహువు ఉండడం వలన వీరికి ప్రమాదాలు జరగడం, లేదా శరీరం మీద గాయాలు అవ్వడం, లేదా ఏదైనా ఆరోగ్య సమస్య వలన హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, లేదా ఫినాన్షియల్గా జీరో అవ్వడం, అంటే బిజినెస్లో ఆల్ ఆఫ్ ఎ సడన్గా లాసెస్ రావడం, లేదా ఏదైనా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీరు పెట్టిన డబ్బు మొత్తం పోవడం లాంటివి జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ప్రతి విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా మీరు వాడే వెహికల్కి ఇన్సూరెన్స్ చేసుకోవడం మంచిది. అలాగే లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇక ఈ రాహు 2025 సంవత్సరం మే 18వ తారీఖు రాత్రి 7:41 నుండి 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ రాహువు కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి వారికి సప్తమ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ స్వర్ణమూర్తిగా ఉన్న రాహువు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఈ రాహువు అనుకూలత వలన ఈ సింహరాశి వారికి వారి లైఫ్ పార్ట్నర్ ద్వారా లేదా బిజినెస్ పార్ట్నర్ ద్వారా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రాహు అనుకూలత వలన వీళ్ళు చేసే బిజినెస్లో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంత డబ్బుని సంపాదిస్తారు, లేదా మీరు చేసే బిజినెస్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ప్రాఫిట్స్ని పొందుతారు. ఇక కేతువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కేతువు 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి మే 18వ తారీఖు రాత్రి 7:41 వరకు ఈ కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి వారికి ద్వితీయ భావంలో కేతువు సంచారం చేస్తాడు. ఇక్కడ కేతువు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఈ కేతువు వ్యతిరేకత వలన ఈ సింహరాశి వారికి మనీ ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కేతు వ్యతిరేకత వలన మీకు రావాల్సిన డబ్బు చేతికి టైంకి రాకపోవడం వలన ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. అలాగే ఈ కేతు వ్యతిరేకత వలన మీకున్న మనీ సోర్సెస్ తగ్గిపోతాయి. అలాగే ఈ కేతు వ్యతిరేకత వలన మీరు డబ్బుని రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే మంచిది. ఇక ఈ కేతువు 2025 సంవత్సరం మే 18వ తారీఖు రాత్రి 7:41 నుండి 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ కేతువు సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే సింహరాశి వారికి మీ యొక్క జన్మరాశిలోనే ఈ కేతువు సంచారం చేస్తాడు. ఇక్కడ కేతువు స్వర్ణమూర్తిగా సంచారం చేయడం ద్వారా సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఇస్తాడు. మరి ఈ కేతు అనుకూలత వలన ఈ సింహరాశి వారికి దైవభక్తి, దైవ చింతన పెరుగుతుంది. ఈ కేతువు అనుకూలత వలన ఈ సింహరాశి వారు పూజలు, హోమాలు, యజ్ఞాలు, తీర్థయాత్రలు లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ విధముగా గ్రహాలు 2025 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. సర్వే జన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.